నాపై అలాంటి కేసు పెట్టారు అంటుంది శ్వేతా మీనన్. అలాంటి కేసు పెట్టి నన్ను చాలా బాధ పెట్టారు అంటుంది ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్. ఇటీవలే మలయాళ సినీ నటుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేతా మీనన్పై నమోదైన కేసు గురించి చెప్పుకొచ్చింది. ఒక ఈవెంట్కు హాజరైన ఆమె 12 ఏళ్ల క్రితం తాను నటించిన చిత్రంపై కేసు నమోదు చేయడం బాధాకరమైన సంఘటన అని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించే ఉద్దేశంతో తాను సినిమాలు చేయడం లేదు అని చెప్పుకొచ్చింది. తనకు శత్రువులు ఎక్కువయ్యే కొద్దీ మరింత రాణిస్తానని శ్వేతా మీనన్ అంటున్నారు. శత్రువులు ఎక్కువైతేనే మరింత ఎక్కువగా రాణిస్తా. ఒక వ్యక్తిగా నాపై కేసు పెట్టడం చాలా బాధాకరం. 12 సంవత్సరాల క్రితం వచ్చిన నా చిత్రాల గురించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ సినిమాలు నాకు రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టాయి. ఇలాంటి కేసును ఎవరూ ఎదుర్కోలేదు. ఆ సమయంలో అమ్మ ఎన్నికల నుంచి వెనక్కి తగ్గాలనే అయోమయంలో పడ్డా. కానీ నా కుటుంబం మద్దతు నన్ను ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు మీ ముందు దెబ్బతిన్న ఆడపులిగా నిలబడ్డా అని చెప్పుకొచ్చింది. అది కాకుండా అధికంగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్తో కూడిన సినిమాల్లో నటించారని ఆరోపిస్తూ శ్వేతా మీనన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారట. మలయాళ మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలకు పోటీ చేస్తున్న సమయంలోనే ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త మార్టిన్ మోనాచెరీ మీనన్పై కంప్లైంట్ అయితే చేశారు. అయినప్పటికీ అమ్మ మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అంతేకాకుండా శ్వేతా మీనన్కు గతంలోనే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులో 2 సార్లు ఉత్తమ నటిగా అవార్డు కూడా గెలుచుకుంది. ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1994 కిరీటాన్ని కూడా శ్వేతా మీనన్ సొంతం చేసుకున్నారు.